కండిషనల్ గిఫ్ట్ డీడ్ అంటే మనం ప్రాపర్టీని గిఫ్ట్గా ఇచ్చే సమయంలో తీసుకునే పర్సన్కి కొన్ని కండిషన్స్ని పెట్టడం అనమాట. ఈ కండిషన్స్ అనేవి తప్పనిసరిగా డాక్యుమెంట్లో రాయాలండి, ఉంటేనే చెల్లుబాటు అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఈ కండిషన్స్ ఏంటి అని అంటే, భవిష్యత్తులో మీరు అలా ఉండాలి, లేదంటే ఎలా ఉండాలి, మీరు నా మంచి చెడులు చూసుకోవాలి, లేకుంటే ఇంకొక విషయం ఏదైనా ఒక కండిషన్ని పెట్టడాన్నే కండిషనల్ గిఫ్ట్ డీడ్ అని అంటారనమాట. ఇక్కడ మీరు బాగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, కండిషన్స్ అనేవి చట్టబద్ధంగా ఉండాలి, చట్ట ప్రకారం అనుమతించదగినగా ఉండాలి. ఇన్వాలిడ్ కండిషన్స్ అయితే పెట్టకూడదండి. ఏవైనా సరే సహజంగా చేయగలిగిన కండిషన్సే పెట్టాలి. సో ఇలా కండిషన్స్ పెట్టి ఒక ప్రాపర్టీని మనం ఆపోజిట్ పర్సన్కి గిఫ్ట్ ఇచ్చాము అని అంటే, ఆ కండిషన్స్ని తను భవిష్యత్తులో గనంగా నిర్వర్తించలేకపోతే, లేదు ఆ కండిషన్స్ గనంగా తను పాటించకపోతే, మళ్ళీ ఆ గిఫ్ట్ డీడ్ని రద్దు చేసుకొని తన ప్రాపర్టీ తను పొందేటటువంటి హక్కుని గిఫ్ట్ ఇచ్చే పర్సన్ పొంది ఉంటాడు.